డే 19 ఆఫ్ 30 డేస్. ఇవాళ నేను కిచెన్‌లో ఒక చిన్న పని కూడా చేయలేదు. పొద్దున్నే 6:30కి అయితే బయటకొచ్చాను. 8:45 వరకు నాకు ఇవే సరిపోయాయి. మొత్తం అన్ని బెడ్‌షీట్స్, బట్టలు, పిల్లల స్కూల్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ వాష్ చేసేసరికి ఆ టైం అయితే అయ్యింది. ఇక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసే పని లేదు కదా అని చెప్పేసి అన్నీ ఒకటే పెట్టుకున్నాను ఒకే రోజు. ఎందుకంటే ఇంకా నైట్ మిగిలిపోయిన రైస్, కర్రీస్ అయితే ఉన్నాయి. అవి సరిపోతాయని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ ఏవీ చేయలేదు. నేను బట్టలు ఎన్ని వాష్ చేయమన్నా చేస్తాను, కానీ ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మడతలు పెట్టి ఎక్కడివక్కడ సర్దాలంటే ఎక్కడ లేని బద్ధకం. అందుకే ఎప్పుడప్పుడు ఉతికేసుకుంటాను. కొన్ని అయితే ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. అవును, మీకు ఇది తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఏంటంటే డెలివరీస్ తర్వాత ఎందుకు 3 మంత్స్ వరకు చన్నీళ్ళలో చేతులు పెట్టకూడదు అంటారు. నాకైతే ఐడియా లేదు. నేనైతే అలా ఏమీ లేను. ఫస్ట్ డెలివరీకైనా 1 మంత్ వరకైనా ఉన్నాను, కానీ ఇంకా సెకండ్ డెలివరీకి అయితే 10 డేస్ నుండి నా పనులు నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను. బహుశా దానివల్లే అనుకుంటా ఇప్పుడు కొద్దిగా పని చేసినా త్వరగా అలసిపోతాను. ఇంకా ఎక్కువసేపు చన్నీళ్ళలో ఉన్నాను అంటే త్వరగా జలుబు చేస్తుంది. రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి.